జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 350 మంది డాన్స్ కళాకారులకు అసోసియేషన్ ఆదివారం గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కప్పిర శ్రీనివాసులు, మామిడాల మధు, శుభమస్తు బయ్య రవికుమార్, కప్పిర రేవతి, కువార బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళారంగంలో డాన్స్ కళాకారులకు ప్రత్యేక గుర్తింపు స్థానం ఉందని, ఎక్కడ ఈవెంట్ జరిగినా డాన్స్ ప్రోగ్రాంలలో ప్రాధాన్యత ఉంటుందని, దాదాపు 3 గంటల సేపు వారి డాన్స్ తో ఆకట్టుకుంటారని, అటువంటి డాన్స్ కళాకారులు మన నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారనేది ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారి దినచర్యలో భాగంగా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు. నెల్లూరుకి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు చాలా ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు. అలాంటి వారు మన నెల్లూరులో ఉన్నందుకు నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అయితే అందరూ పేదవాళ్లే. ప్రోగ్రాములు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోగ్రాములు ఉంటాయి, లేని రోజు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డాన్సర్స్ ని చిన్న చూపు చూడకుండా మంచి మనసుతో ఎటువంటి ప్రోగ్రాం ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం కల్పించాలని అందరి తరఫున నేను కోరుకుంటూ, అదేవిధంగా అందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా నా వంతు నేను చేయగలిగినంత వరకు నాయకుల దృష్టికి తీసుకెళ్లి నేను వెంటనే స్పందిస్తానని తెలియపరుస్తూ మన డాన్సర్లందరికీ కూడా ముందుగా కంగ్రాట్ చెప్తూ సెలవు తీసుకుంటాను. డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సలెంట్గా నిజంగా కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో చిట్టిబాబు గారి దగ్గర నేను కూడా ఒకప్పుడు డాన్స్ నేర్చుకున్నాను. నిజంగా కూడా వేసి నేను పిట్రగుంట జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా నాకు డాన్సర్స్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మనం ఎంతో మానసికంగా బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఒక డాన్స్ ఒక ఊపుతో వాళ్ళ యొక్క వేసే ఒక స్టెప్స్తో మనం నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం, చాలా రిలాక్స్ అవుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి, ఎందుకంటే ఇందాకే చెప్పారు చిట్టిబాబు గారి శిష్యుడు జానీ మాస్టర్ అని, నాకు ఇప్పుడు దాకా కూడా నాకు జస్ట్ తెలీదు. జానీ మాస్టర్ లాగా వీళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళు నిజంగా కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడి దీవెనలు, అల్లా దీవెనలు, అలాగే ఆ జీసస్ దీవెనలు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ ఎవరైతే డాన్స్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించిన నటరాజ్, అలాగే కర్ముల్లా గారు, అలాగే సాయి గారు, చంద్ర గారు, అంటే పేర్లు అని అంత టీం మొత్తం కూడా నిజంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా డాన్స్ చేశారు. ఎందుకంటే గతంలో నేను కూడా షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కొంతకాలం వెళ్ళి నేను కూడా డాన్స్ చేయడం నిజంగా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. నేను నా 10th క్లాస్ లో పిట్రగుంట జెడ్పీఐ స్కూల్లో నేను డాన్స్ కూడా వేయడం జరిగింది. నిజంగా కూడా నా కళాకారులు అంటే చాలా అభిమానం. మీ అందరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు ఈ ఐడి కార్డ్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి మీరు ఐడి కార్డు ఈరోజు పోలీసు వాళ్ళకి చూపించే పరిస్థితి చూపిస్తే కొంత లిబరల్ గా ఉంటారు. కాకపోతే మరీ తప్పు చేసి చూపిస్తే కూడా ఇప్పుడుండే లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా బాగలేదు నెల్లూరులో, ఎక్స్క్లూజివ్గా నెల్లూరులో. ఎందుకంటే ఎక్కడ పెట్టినా కూడా అసలు పెద్ద రౌడీలు నేరాలు చేయట్లా, చిన్న పిల్లకాయలు ఎక్కువగా నేరాలు చేస్తున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు దయచేసి. కూడా నాకు తెలిసిన ప్రకారంగా 10 గంటల లోపు మీ ఇళ్లకు మీరు వెళ్ళండి.
ఒకవేళ మీకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉండి బయట ఏదైనా ఊర్లో ప్రోగ్రామ్స్ ఉండి మీరు ఏదైనా వస్తున్నప్పుడు జాగ్రత్తగా మీ ఐడి కార్డ్ ని జోబులో పెట్టుకొని లేదా ట్యాగ్ చేసుకొని మీరు ఆ డిపార్ట్మెంట్ తో రెస్పెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్టివ్ గా మాట్లాడి మీరు వాళ్ళు చెప్పి రావాలా. ఒకవేళ అంత కూడా వెళ్ళకుండా ఏదైనా ఉంటే మా లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కూడా మీరు రెస్పాండ్ అయ్యి ఆ సిఐ గారి సోదరుడు భయ్యా రవి గారికి వీళ్ళందరికన్నా ముందు నాకు అభినందన సంబంధం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇక్కడికి వచ్చిన చిన్నారులకు కళాకారులకు అందరూ నమస్కారములు. దరిదాపుగా నాకు 20వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి అప్పటి నుంచే కృష్ణాష్టమి నవరాత్రి ఉత్సవాలు చేస్తూ సత్తపేటలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడు నేను. అందులో ఇక్కడ మా సత్య గాని అదేవిధంగా చాలా మంది కళాకారులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కళలుగానే చూడాలా, కళలు ఏదే విధంగా కొంతమంది ప్రోగ్రామ్స్ చేసుకొని వాళ్ళు కొన్ని కేసులు ఎదుర్కొంటే రాత్రులు వచ్చేటప్పుడు అది చేస్తున్నారు. వారిని కూడా నేనే విడిపించే పరిస్థితి ఎదుర్కొంటుంది. దయవించి అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ ఐడి కార్డు ఇచ్చినప్పుడు ఆ ఐడి కార్డుని మీరు సద్వినియోగంగా ఉపయోగించుకొని ఎవరైనా పోలీసు వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రులు ప్రోగ్రాం వేసినట్టుంటే వారిని చూపించే వాళ్ళని ప్రోగ్రాం వేసినప్పుడు అది ఏమి చెప్పి గౌరవంగా వాళ్ళు ఒక మాట్లాడుకోవడం ప్రోగ్రాం చేసుకోండి. భవిష్యత్తులో మా వంతు మేము చేసే సహాయ సహకారాలు అందించేది తెలియజేసుకుంటూ తీసుకుంటాం. ఐడి కార్డులు ఇచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వారి దినచర్యలో భాగంగా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు. నెల్లూరుకి మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు చాలా ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు. అలాంటి వారు మన నెల్లూరులో ఉన్నందుకు నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అయితే అందరూ పేదవాళ్లే. ప్రోగ్రాములు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రోగ్రాములు ఉంటాయి, లేని రోజు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి డాన్సర్స్ ని చిన్న చూపు చూడకుండా మంచి మనసుతో ఎటువంటి ప్రోగ్రాం ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం కల్పించాలని అందరి తరఫున నేను కోరుకుంటూ, అదే విధంగా అందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా నా వంతు నేను చేయగలిగినంత వరకు నాయకుల దృష్టికి తీసుకెళ్లి నేను వెంటనే స్పందిస్తానని తెలియపరుస్తూ మన డాన్సర్లందరికీ కూడా ముందుగా కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. అండ్ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన డాన్స్ మాస్టర్లు కానీ డాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ డాన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సలెంట్గా నిజంగా కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో చిట్టిబాబు గారి దగ్గర నేను కూడా ఒకప్పుడు డాన్స్ నేర్చుకున్నాను. నిజంగా కూడా వేసి నేను పిట్రగుంట జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా ఆ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. నిజంగా కూడా నాకు డాన్సర్స్ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మనం ఎంతో మానసికంగా బాధలో ఉన్నా కూడా వాళ్ళ ఒక డాన్స్ ఒక ఊపుతో వాళ్ళ యొక్క వేసే ఒక స్టెప్స్తో మనం నిజంగా కూడా చాలా సంతోషదాయకంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం, చాలా రిలాక్స్ అవుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలు వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి వాళ్ళు నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి, ఎందుకంటే ఇందాకే చెప్పారు చిట్టిబాబు గారి శిష్యుడు జానీ మాస్టర్ అని, నాకు ఇప్పటిదాకా కూడా నాకు జస్ట్ తెలీదు. జానీ మాస్టర్ లాగా వీళ్ళందరూ కూడా ఎదిగి వాళ్ళు నిజంగా కూడా నిలబడాలని చెప్పి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆ భగవంతుడి దీవెనలు, అల్లా దీవెనలు, అలాగే ఆ జీసస్ దీవెనలు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాస్టర్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఇక్కడ ఎవరైతే డాన్స్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించిన నటరాజ్, అలాగే కరుముల్లా గారు, అలాగే
సాయి గారు, చంద్ర గారు అంటే పేర్లు అని అది అంత టీం మొత్తం కూడా నిజంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా డాన్స్ చేశారు. ఎందుకంటే గతంలో నేను కూడా షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కొంతకాలం వెళ్ళి నేను కూడా డాన్స్ చేయడం నిజంగా కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. నేను నా 10th క్లాస్ లో పిట్రగుంట జెడ్పీ హై స్కూల్లో నేను డాన్స్ కూడా వేయడం జరిగింది. నిజంగా కూడా నా కళాకారులు అంటే చాలా అభిమానం. మీ అందరికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు ఈ ఐడి కార్డ్స్ తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి మీరు ఐడి కార్డు ఈ రోజు పోలీసు వాళ్ళకి చూపించే పరిస్థితి చూపించవచ్చు. చూపిస్తే కొంత లిబరల్ గా ఉంటారు. కాకపోతే మరీ తప్పు చేసి చూపిస్తే కూడా ఇప్పుడుండే లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా బాగలేదు నెల్లూరులో, ఎక్స్క్లూజివ్ నెల్లూరులో. ఎందుకంటే ఎక్కడ పట్టినా కూడా అసలు పెద్ద పెద్ద రౌడీలు నేరాలు చేయట్లా, చిన్న చిన్న పిల్లకాయలు ఎక్కువగా నేరాలు చేస్తున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు దయచేసి. కూడా నాకు తెలిసిన ప్రకారంగా 10 గంటల లోపు మీ ఇళ్లకు మీరు వెళ్ళండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉండి బయట ఏదైనా ఊర్లో ప్రోగ్రామ్స్ ఉండి మీరు ఏదైనా వస్తున్నప్పుడు జాగ్రత్తగా మీ ఐడి కార్డ్ ని జోబులో పెట్టుకొని లేదా ట్యాగ్ చేసుకొని మీరు ఆ డిపార్ట్మెంట్ తో రెస్పెక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్టివ్ గా మాట్లాడి మీరు వాళ్ళు చెప్పి రావాలా. ఒకవేళ అంత కూడా వెళ్ళకుండా ఏదైనా ఉంటే మా లాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కూడా మీరు రెస్పాండ్ అయ్యి ఆ సిఐ గారు సోదరుడు భయ్యా రవి గారికి వీళ్ళందరికన్నా మొన్న నాకు అభినందన సంబంధం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇక్కడికి వచ్చిన చిన్నారులకు కళాకారులకు అందరూ నమస్కారాలు. దరిదాపుగా నాకు 20వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి అప్పటి నుంచే కృష్ణాష్టమి నవరాత్రోత్సవాలు చేస్తూ సత్తపేటలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడు నేను. అందులో ఇక్కడ మా సత్య కానీ అదేవిధంగా చాలా మంది కళాకారులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కళలుగానే చూడాలా, కళలు వేరే విధంగా కొంతమంది ప్రోగ్రామ్స్ చేసుకొని వాళ్ళు కొన్ని కేసులు ఎదుర్కొంటే రాత్రులు వచ్చేటప్పుడు అది చేస్తున్నారు. వాళ్ళని కూడా నేనే ఇడిపించే పరిస్థితి ఎదుర్కొంటుంది. దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ ఐడి కార్డు ఇచ్చినప్పుడు ఆ ఐడి కార్డుని మీరు సద్వినియోగంగా ఉపయోగించుకొని ఎవరైనా పోలీసు వారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రులు ప్రోగ్రాం వేసినట్టుంటే వాళ్ళు చూపించేటప్పుడు వాళ్ళని ప్రోగ్రాం వేసినప్పుడు నా నియమించుకోవాలని చెప్పి గౌరవంగా వాళ్ళ దగ్గర ఒక మాట ప్రోగ్రాం చేసుకోండి. భవిష్యత్తులో మా వంతు మేము చేసే సహాయ సహకారాలు అందించే నేను సిద్ధంగా తెలియజేసుకుంటూ తీసుకుంటాము.